అబ్బా ఏమో రాబట్టే ఇక నన్ను ఏ పని చక్కగా చెయ్యనియ చూడు. ఏమొత్తనో ఏమో ఏ పని చేసినా కానీ పేరు పెడతా ఉంటుంది. మరి ఆ విషయం ఏదో నాకు పెట్టే బదులు ఆమెనే ఆ పని చేసుకుంటే అయిపోతుంది కదా. ఏ పని చేసినా తీసుకొచ్చి చూపిస్తుంది, గిట్ల చేసినావు అని చెప్పి. ఆమె చేసినట్టు నేను చేయాలంట. ఎట్లా చేస్తారు? ఏమైందే పిలుస్తుంటే కూడా వాళ్ళకవు గిన్నె ఉండి. చెప్పు రత్తమ్మ ఏంది? రాత్రి దోశలకు పిండి తడిపే పిండి పట్టి పెట్టే అని చెప్పిన. పట్టినవా లేదా అసలు నువ్వు? మిక్సీ సౌండే రాలే నాకు. అబ్బా ఇక సౌండ్ కూడా ఈమెకి వినిపించాలంట. మంచిగా 9 కాగానే గురక పెట్టి వంతది బర్రెలాగా. ఇప్పుడు మిక్సీ సౌండ్ రాలేదంట. ఇంక మిక్సీ సౌండ్ రాకపోతే ఇక నేను వట్టనట్టేని అన్నట్టు. ఇక ఈమె కథలు గిట్లుంటవి. చూడదు చెయ్యదు, కళ్ళల్లో పెట్టుకొని నన్ను తిడతా ఉంటది. ఏందే అడుగుతుంటే అక్కడ మరి నువ్వు మరేం చెప్పాలత్తమ్మ? రాత్రి నేను పిండి రాత్రే రుబ్బి పెట్టినా. ఇక నీ సంగతి నాకు తెలుసు కదా. అందుకని చెప్పేసి రాత్రే వట్టి పెట్టినా. నువ్వేమో ఇప్పుడు లేచి వచ్చి మెల్లగా అడుగుతున్నావు పిండి రుబ్బలేదా అని గంత కోపమై అడుగుతున్నావు. నువ్వేమో మంచిగా గురక పెట్టి బాగా వంతావు. ఇక నీకే వినిపిస్తుంది గదులు. సరే ఇప్పటి నుంచి ఇక నువ్వు అన్నా సరే గట్టిగా నీ షో దగ్గర తీసుకొచ్చి బర్రు అని తిప్పుతా. ఏందే ఎటకారంగా బాగా మాట్లాడుతున్నావు? అయ్యో నీకు అట్లా అర్థమైందా? సరే పట్టిన అత్తమ్మ పట్టినా. నీకు ఇంపియకపోతే నేనేం చేస్తా చెప్పు? ఇక పండ్లు కొరికింది చాలు. ఇంకా మంచిగా పెట్టు మూతి. వాయబ్బా నా కోడలికి ఎన్ని మాటలు వస్తున్నవి. మాటకు మాట సెటర్లు వేస్తుంది చూడు. ఇక ఏం చేతు నేను చెప్తా. మోక చూసి నీ పని చెప్తా. పోవే ముసల్దానా, నువ్వేం చేస్తావు? నేను పోని పాపం అత్త అనేసి ఊకునే కొద్దిగా ఉట్టిగానే వచ్చిన మీద లొల్లి పెట్టుకుంటుంది. ఊకే కొట్లాడుతుంది. ఎందుకంత కోపం అవుతుందో నాకే అర్థం కాదు. అన్నట్టు దోశలకు ఫ్రిడ్జ్లో కొబ్బరిలు ఉన్నవి. ఆ కొబ్బరిలు తీసి కొబ్బరి చట్నీ చెయ్యి. ఏందత్తమ్మా దోశలకు ఎవరన్నా కొబ్బరి చట్నీ తింటారా? నువ్వు భలే మాట్లాడతావు. ఏది ఖర్చు కావద్దు అంటావు, కానీ కడుపు మాత్రం నిండాలంటావు. అట్టెట్లయితుంది అత్తమ్మా? నీకు తింటే నువ్వు తిను, కానీ నేనైతే టమాటా చట్నీ చేస్తా, లేదంటే పల్లి చట్నీ చేస్తా, కానీ కొబ్బరి చట్నీ మాత్రం చెయ్యను. వాయమ్మ ఎంత పీసినాడుదో చూసిరుగా దోస్తులు. ఇక గిట్లనే చేస్తుంది. ఏది వడనీయదు, మాట వడనీయదు, పైసా ఖర్చు కావద్దంటది. ఎంత శర పెడుతుంది మా అత్త నాకైతే. ఇక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో అట్లే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టుర్రి ఎట్లుందనేది. అన్నట్టు దోస్తులు మా ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు.